హాయ్ అండి, నేను మీ గౌతమి. దిస్ ఈజ్ అవర్ ఛానల్ గ్లోతమి. ఈ రోజు మనం చూడబోతున్న వీడియో ఝాన్సీ లక్ష్మీబాయి గారి లుక్ కోసం శారీ ఎలా డ్రాప్ చేయాలి అని. ఇది పిల్లల స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్ లోను అలాగే ఇండిపెండెన్స్ డే ఈవెంట్ లో కూడా ఈ లుక్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. ముందుగా మనకు అవసరమైనది చిన్న పిల్లలకు సరిపోయే కాటన్ లేదా సిల్క్ శారీ. శారీ లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, సో మనము చీరను హాఫ్కు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నా. మీరు మీ బేబీ లెంత్ని చూసి చీరను ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోండి. అలాగే బ్లౌజ్ కలర్ రెడ్ లేదా గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి. ఈ కలర్స్ అయితే బాగా కనపడతాయి లుక్కు పాపకు. నెక్స్ట్ శారీని 2 పార్ట్స్గా డివైడ్ చేసి వీడియోలో చూస్తున్నట్లుగా 1 లేదా 2 ముడులు వేయాలి, నాట్స్ వేయాలి. ముడి వేసే ముందు లెఫ్ట్ సైడ్ ఎక్కువ చీర ఉండేలా, రైట్ సైడ్ తక్కువ చీర ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ముడి వేయాలి. ఇప్పుడు బేబీ లెఫ్ట్ హ్యాండ్ సైడు శారీని తీసుకొని మిడిల్ 2 లెగ్స్ మిడిల్ నుంచి బ్యాక్ సైడ్కు చీరను లాగండి. ఇప్పుడు చీరను కుచ్చులు వేయండి. ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ 3 or 4 కుచ్చులు వేయండి, సరిపోతాయి. వేసి పిన్ పెట్టి లోపలికి డ్రాప్ చేయాలి. వీడియోలో చూస్తున్నట్లు చేయండి. నెక్స్ట్ కుచ్చులు వేసాక రిమైనింగ్ చీర ఉంటుంది కదా, స్ట్రైట్గా లాగి నిలువుగా వీడియోలో చూస్తున్నట్లు కుచ్చులు వేయండి. ఇప్పుడు ఆ కుచ్చులను మనము ముడి వేసాం కదా మిడిల్లో, ఆ మిడిల్లో అనేది డ్రాప్ చేయాలి. ఒకవేళ నేను ఇక్కడైతే సైడ్కు డ్రాప్ చేశానండి, కొంచెం ముడికి పక్కన ఉండేటట్టు. కానీ ఆ ముడి మధ్యలో మనం వేసింటాం కదా మిడిల్లో, ఆ మిడిల్లో డ్రాప్ చేయండి, బాగా కనపడుతుంది. నేను కావాలని కొంచెం సైడ్కి అయితే డ్రాప్ చేశాను. వాటి దగ్గర లోపలికి డ్రాప్ చేయాలి బాగా. అంచు ఉంది కదా, పట్టు బార్డరు పైకి వచ్చింది కదా, అలా వచ్చేలా డ్రాపింగ్ చేసి కింద పట్టు బార్డర్ మడత పడకుండా ఒక పిన్ పెట్టండి. అలా పిన్ పెట్టడం వలన బార్డర్ బాగా కనపడుతుంది. సైడ్కు కుచ్చులు షేప్ బాగా వచ్చేలా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ చీరను తీసుకొని లెగ్స్ మిడిల్ నుంచి బ్యాక్ లాగాలి. ఆ చీరను రైట్ సైడ్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ సైడ్ హ్యాండ్కు పైకి కుచ్చులు పెట్టి బార్డర్ పైకి వచ్చేలా కుచ్చులు వేసి పిన్ పెట్టాలి. ఇప్పుడు మామూలుగా మనం నార్మల్ చీర ఎలా అయితే కట్టుకుంటామో అలా కుచ్చులు వేయాలి. బాగా పైకి లేసి ఎక్కువ చీర ఉంటుంది కాబట్టి పైకి లేసి కుచ్చులు వేయండి, బాగా నీట్గా వస్తుంది. మనం ఇక్కడ ఫోల్డ్ చేసాం కాబట్టి కుచ్చుళ్ళు అయితే ఎక్కువ పడవు. కాబట్టి ఒక 2 కానీ 3 కానీ 4 కానీ సన్నగా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు బార్డర్ పైకి వచ్చేలా పెట్టి పిన్ పెట్టాలి. ఇది మనం నార్మల్గా చీర వేసుకుంటాం కదా, అలా మనం లెఫ్ట్ హ్యాండ్ పైకి చీర కుచ్చులు అనేది పెట్టాలి. నార్మల్ చీరకును మనం లెఫ్ట్ హ్యాండ్ పైనే కదా పెట్టేది, అలా పెట్టి ఒక పిన్తో టైట్ చేయండి. ఇప్పుడు శారీ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని పిల్లల నడుము చుట్టి బ్యాక్ సైడ్కు పిన్ పెట్టి లోపలికి డ్రాప్ చేయాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా చుట్టండి. ఇలా చుట్టితే మనకు పిల్లలకు నడుముకు వడ్డానంకున పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేలా చూసుకొని నడుముకు చుట్టండి. బ్యాక్ సైడ్ బాగా పిన్ పెట్టి లేకుంటే లోపలికి డ్రాప్ చేయండి. మళ్ళీ ఒకసారి ఫ్రంట్ అంతా బాగా నీట్గా అంచు అనేది బాగా కనిపించేలా బాగా సర్ది పెట్టుకోవాలి పాప చీరను. ఇప్పుడైతే లుక్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనం జ్యువెలరీ వేయాలి. ముత్యాల హారం ఉండేటట్టు చూడండి కంపల్సరీగా. ఒకవేళ మీ దగ్గర ముత్యాల హారం లేకుంటే ఇప్పుడు వైట్ స్టోన్స్ ఉంటాయి కదా, వైట్ స్టోన్ ఉన్న చైన్ అయినా సరే మీ దగ్గర ఏముంటే అవి వేయండి. ఒక 2-3 చైన్స్ అయితే వేయండి, బాగా లుక్ అనేది బాగా కనిపిస్తుంది. వడ్డానం అయితే ఇక్కడ నేనైతే ఏం పెట్టలేదండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ చీర అంచు అనేది నడుముకు ఉంది కాబట్టి మళ్ళీ వడ్డానం పెడితే అంత లుక్ అనిపించదు. నెక్స్ట్ బ్యాంగిల్ వేయండి. నాకైతే పాప ఇప్పుడే కొంచెం బాగా నచ్చింది. నాకైతే ఆ చైన్ అనేది కొంచెం ఊడిపోతూ ఉందండి, అందుకే 1-2 సార్లు చూసుకున్నాను.
నెక్స్ట్ ఇప్పుడు పాపకు బొట్టు పెట్టాలి. బొట్టు అయితే హాఫ్ మూన్ వచ్చేలాగా తిలకంతో, రెడ్ కలర్ తిలకంతో పెట్టాను. ఆ బొట్టు పెడితేనే పాప లుక్ అయితే చాలా బాగా అనిపించిందండి, క్యాతికా పాపది. నెక్స్ట్ హెడ్కి అయితే తలపాక కట్టానండి. ఈ విధంగా రెడ్ కలర్ చున్నీ తీసుకొని చాలా బాగానే వచ్చింది. 1-2 సార్లు ట్రై చేశానండి, నాకు అలవాటు లేదు, ఫస్ట్ టైం అనమాట. ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. తలపాక కట్టింటే పాప టోటల్గా లుక్ అనేది చేంజ్ అయిపోయింది. క్యాతికాకు వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి ఫ్రీడమ్ ఫైటర్ల ఫ్యాన్సీ డ్రెస్ అనేది వేయమన్నారు. అందుకే ముందుగా ఇలా వేసి ట్రై చేశాను, సెట్ అవుతుందో లేదా అని. ఫైనలీ క్యాతికా పాప బుల్లి రాణిలాగా ఉంది కదా. సో దిస్ ఈజ్ ఇండిపెండెన్స్ డే లుక్ రాణి లక్ష్మీబాయి ఫ్యాన్సీ డ్రెస్ డ్రాపింగ్. సింపుల్గా చేసాం కదా, మీరు కూడా మీ పిల్లలకు ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్యూట్ అండ్ క్రియేటివ్ వీడియోస్. అడుగుతుంది కదరా, చెప్పరా, చెప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.